అంతే పోసానికి అది కూడా వర్తిస్తుందేమో. ఆయనదైంది రూపాయి ఇడిచిపెట్టాడు కావాలా, వేరేటోళ్ళ రూపాయి అయితే అసలు ఆశించాడు. వద్దు కాదు నాన్న, మా డబ్బులు ఎందుకు వదిలిపెట్టాలి? నేను వచ్చింది దానికోసం కదా. సినిమాని దేనికి వచ్చాను? ఇంట్లో పెళ్ళాంపెళ్ళకి వదిలిపెట్టి పొద్దున్న 6ంటికి బయలుదేరతా, నైట్ 9 అక్కడ పనిచేసి వస్తా. వచ్చేప్పుడు ఎట్టా చెవడ తుడుచుకొని ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఇస్తే నా ఇంట్లో నా పెళ్ళాంపెళ్ళకి అన్నం పెట్టుకోవచ్చు, బట్టలు కొనవచ్చు, ఏమైనా ఉంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు, సంతోషంగా బతకవచ్చు. ఇది కదా కోరుకుంటాను నేను. నీ సినిమా కష్టపడి డే నైట్ రాసి మళ్ళా ఇట్లా బెగ్గర్లాగా వెయిట్ చేయడం అనేది నాకు నచ్చని పని. మన బెగ్గర్ని కాదుగా, బెగ్గర్ కూడా వెయిట్ చేయడం సేపు. అమ్మా ముద్ద అంటాడు, 2 సార్లు 3 సార్లు పో అంటాడు, ఇంకో ఇంటికి వెళ్తాడు. నేను అలా ఉంటాను, కష్టపడి రాసి నీ భయం నీకు ఇచ్చాను, బాగు మురళి కథ బాగుంది, మాటలు బాగుంది, థ్యాంక్ యూ అంటాడు. డబ్బులు ఏ రాజా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అట్టెందుకు తీసుకుంటాను నేను? నీకు కావాల్సినప్పుడు కథ ఇచ్చా కదా, మరి నాకు కావాల్సిన డబ్బులు నాకు ఇవ్వాలి కదా, దాంతో నేను బతకాలి కదా. అది తీసుకెళ్ళి నేనేమన్నా నేను రేసులు కట్టలేదు పోయి నా భార్య బట్టలు పెట్టుకోవాలి, నేను బట్టి సంతోషంగా బట్టలు కొనుక్కోవాలి, నా భార్య నగలు కొనాలి, చీరలు కొనుక్కోవాలి, మా అబ్బాయి బాగా చదివించుకోవాలి, మా అబ్బాయి బూట్లు కొనాలి, చెప్పులు కొనాలి. అది నా కష్టం. మరి నా కష్టం ఇప్పుడు అడిగితే అవి నేను అడుగుతా. అది మించి ప్రొడ్యూసర్ ఆ రూమ్ బుక్ చేస్తాడు, ఆ రూమ్లో కూర్చొని సిగరెట్లు తాగను, ఆ రూమ్లో కూర్చొని ముందు కొట్టను, ఆ రూమ్లోకి అమ్మాయిని పిలిపించుకోను, ఆ రూమ్లో ఎదవేషాలు లేను. అది నువ్వు రూమ్ దొరికిచ్చావు, నాకు రాయడానికి ఇచ్చావు, రాసే పనే చేస్తా. అందుకని ఒక్క తప్పు కూడా దొరకలే. ఇప్పుడు 30 ఏళ్లలో, ఇది 31వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చి నేను 31st ఇయర్. ఎవరు ఎగ్గొట్టలేదా సార్ మీకు పైసలు? ఎవరు ఎగ్గొట్లా, అమ్మో ఒక్కరు కూడా. ఒకళ్ళిద్దరు ఎగ్గొట్ట ట్రై చేస్తే తీసుకున్నా, చక్కగా లాక్కున్నా, అయిపోయింది అంతే. ఒకళ్ళిద్దరు మాత్రం రిక్వెస్ట్ చేశారు, ఏం పర్లా, ఉన్నప్పుడు ఇవ్వండి, లేకపోయినా పర్లేదు, నిజాయితీగా చెప్పా. ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు రూమ్లో పిలిచారు. మురళి గారు సినిమా కొద్దిగా బాగా లాస్ అయింది, కొంచెం టైం తీసుకొస్తా, ఏం ఇవ్వద్దు సార్, ఉన్నప్పుడు ఇవ్వండి 20 వరకు వచ్చా. వాళ్ళు గౌరవంగా పిలిచి అడిగారు, నేను గౌరవంగా చెప్పాను. జెంట్లమన్గా ఉంటారు, ఇద్దరు జెంట్లుగా ఉన్నారు, అలాగే జెంట్లకి పిలిచారు. అలాగే ఇంకో పొట్టున్నాడు రాజు గారు, ఆయన చెప్పాడు, మురళి గారు ఇందులో లాస్ వచ్చింది సినిమాలో, అందుకని తమిళ డబ్బింగ్ అమ్మిన తర్వాత మీ ₹1,00,000 నాకు ఇస్తా అన్న, సినిమా లాస్ వచ్చింది కదా, 1,00,000 నాకు ఇవ్వద్దు, మళ్ళీ సినిమా తీసి చూసుకుందాని పో అన్న. వాళ్ళు గౌరవంగా ఉంటే నేను అంతే గౌరవం పెడతా.